సో వీరయ్య గారు, అంటే మీరు థర్డ్ ఫ్రంట్ గురించి చెప్తున్నారు. థర్డ్ ఫ్రంట్ కేసీఆర్ కనుక ఆయన చొరవ తీసుకొని అన్ని పార్టీలను కలిపే ఒక అంటే ఒక ఎఫర్ట్ కనుక తీసుకుంటే, అందులో మమతా బెనర్జీ గారే మొదటగా స్పందించారు. కేసీఆర్ గారు ఆయన కూడా కలకట్ట వెళ్ళారు ఆవిడతో మాట్లాడటానికి. అంటే తృణమూల్ కాంగ్రెస్ ఉంది కాబట్టి థర్డ్ ఫ్రంట్లో వామపక్షాలు కలిసే అవకాశం ఉందంటారా? అంటే కలవని పరిస్థితి ఉందంటారా? అసలు రేపు ఢిల్లీలో ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరిని ఓడించడం కోసం ఎవరిని కలవాలి అనే ఆలోచనల వైపు సిపిఎం ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు. ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుండి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ప్రత్యామ్నాయం ఏమిటి అనే దాని మీదనే ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతోంది. అందుకే మీరు తెలంగాణలో చూస్తే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ని ఫ్లోట్ చేశారు. ఇప్పుడు సామాజిక శక్తులతో కలిసి లెఫ్ట్ ఫోర్సెస్ కలిసి పనిచేయడం అనేది ఒక కొత్త దారి మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇది ఒక ప్రయోగం అంటారా? డెఫినెట్గా దేశంలో ఎక్కడ లేదు కదా, తెలంగాణలోనే చూస్తాం మనం. ఇది ఒక స్టెప్. అట్లానే అంటే దాని రీజన్ ఏమంటారు? అంటే వామపక్షాలు అనేటప్పటికీ ప్రజలు ఓట్లు వేయరేమో అనేటువంటి ఒక అప్రిహెన్షన్తో అటువంటిది చేశారంటారా? కాదు, కేవలం వామపక్షాలే అన్నీ సాధిస్తాయని చెప్పేసి అనుకుంటే పొరపాటు. కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకోవాలి. ముఖ్యంగా ఆర్థికంగా సమస్యల మీద బాధపడుతున్న వాళ్ళ సమస్యల మీద కొట్లాడాలి. సామాజికంగా అణిచివేతకు గురవుతున్న సెక్షన్స్ను కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో 2 సమస్యలే, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. అందుకని ఈ రెండింటినీ తీసుకుంటే తప్ప న్యాయం జరగదు అనేటువంటిది ఇప్పుడు సిపిఎం ఆలోచిస్తోంది. అందుకు అనుగుణంగానే తెలంగాణలో ఇప్పుడు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భావం చూస్తాం. అట్లా అందులో కొన్ని కుల సంఘాలు ఉన్నాయి అనేటువంటిది ఒక విమర్శ ఉందండి. ఉన్నాయి, దళితుల సంఘాలు, గిరిజన సంఘాలు, వెనుకబడిన తరగతులు, ముఖ్యంగా ఎంబీసీలకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి. యాజ్ లాంగ్ యాజ్ వివక్షకు వ్యతిరేకంగా వాళ్ళు కలిసి వచ్చిన మేరకు మంచి. వివక్ష అనేది ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ సంబంధించిన సమస్య. కులం పేరు మీద వివక్ష, మహిళ పేరు మీద వివక్ష, మైనారిటీ పేరు మీద వివక్ష, ఏ పేరు మీద వివక్ష చూపినా వివక్ష కరెక్ట్ కాదు కదా. మనుషులంతా సమానమే అని చెప్పేసి అంగీకరించాలి కదా. ఇప్పుడు చూస్తే 2017 తెలంగాణలో అది కుల దురహంకార నామ సంవత్సరం అంటే కరెక్ట్. ఎందుకంటే 2017లో జరిగినన్ని కుల దురహంకార దాడులు తెలంగాణలో మనం ఇంతవరకు చరిత్రలో మనకు తెలిసి పేపర్లలో వార్తల రూపంలో చూడలేదు మనం ఇంతవరకు. అంటే ఇన్ని జరుగుతున్న ప్రభుత్వం అంటే స్పెసిఫిక్గా మీరు చెప్పగలరా? మీరు చూడండి, మంతెన మధుకర్ హత్య, ఒక దళిత అమ్మాయిని ప్రేమించినందుకు బీసీ, ఒక దళిత అబ్బాయి ఒక బీసీ అమ్మాయిని ప్రేమించినందుకు వాడిని చంపేశారు. కరీంనగర్లో అంతే, నిజామాబాద్లో అంతే, లేకపోతే భువనగిరిలో అంతే. ఒక రెడ్డి అమ్మాయిని ఒక చాకల అబ్బాయి ప్రేమించాడు కాబట్టి ఆ అబ్బాయిని చంపారు, బిడ్డని చంపారు. కన్న బిడ్డ అనే కనికరం కూడా లేకుండా. ఈ కేవలం కుల దురహంకారం తప్ప ఇందులో ఇంకేది పనిచేయట్లేదు. ఈ దురహంకారం ఇవి మీరు అంటే పరువు హత్యలు అంటారా, లేకపోతే కుల దురహంకార అంటారా? దీనికిను ప్రభుత్వానికి సంబంధం ఉందంటారా? పరువు హత్య అనేటువంటిది ముద్దు పేరు, అలాంటి ముద్దు పేర్లు పెట్టకూడదండి. ఇది పరువు హత్య ఏంటి? దురహంకారంతో చేసే హత్య ఇది. నా ఉద్దేశంలో అది కుల దురహంకార హత్య. దీనికిను గవర్నమెంట్కి సంబంధం ఉందంటారా? ప్రభుత్వం ఇప్పుడు ఎయిడ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తారు, పోస్టర్లు వేస్తారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఎందుకు చేయకూడదు? ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా దేశమంతా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, తప్పులేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కుల వివక్షను మనం పాటించొద్దు అని కేసీఆర్ గారు నిలువెత్తు ఫోటోతో ఒక పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయరు? ఒక అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇవ్వరు? ఇవ్వాలి కదా. ఈ పని ప్రభుత్వం చేయాలి కదా. చెయ్యకపోగా ఇన్ని కులదురహంకార హత్యలు జరిగితే ఏ ఒక్క హత్య విషయంలో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించలేదే. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరికి తోడ్పడుతున్నారు? మీ ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీసు వ్యవస్థ హత్యలు చేస్తున్న కుటుంబాలకు సహాయపడ్డాయి తప్ప బాధితులకు అండగా నిలబడలేదే. అది మనం మంత్రి మధుకర్ విషయంలో చూసాం, భువనగిరి నరేష్ హత్య విషయంలో చూసాం. అనేక విషయాలు కోర్టు జోక్యం చేసుకొని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కానీ అసలు విషయాలు బయటికి రావట్లేదు. మరి నీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించట్లేదు? వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడాలి, నిలబడట్లేరు. ఇవన్నీ ప్రజల సమస్యలు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వివక్ష రూపుమాపే బాధ్యత ప్రభుత్వానికి కాకపోతే ఎవరితో అవుతుంది?